బోధలన్నీ కుదుర్చబడి సత్యం అనే ఒక బోధ మహాజ్యోతి ప్రకాశిస్తుంది భూమి మీద. అయినను ఈ వంకర సర్పాలు వాళ్ళు నమ్ముతారని నాకు ఆశ లేదు. కానీ వారి బారిన పడ్డ అమాయకులు ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారు. అంటే ఈ పిల్లోడు ఆ అనాలంటే ఫస్ట్ గురువు గారు అనాలే. అయితే అని గురువు అన్నంత మాత్రం నా గురువుగా రావా? క్రీస్తు దేవుడు కాదని, దేవుడు త్రిత్వము కాదని అంటున్నటువంటి వంకర బోధలో ప్రయాణం చేస్తున్న వంకర సర్పాలు, ఈ సంగుబుడ్డి కొంగలు ఆల్రెడీ యేసుక్రీస్తు పుట్టెను అని ఉంది. పుట్టినవాడు దేవుడు ఎట్లయితాడా? పుట్టెను అంటే ఏంది? సృష్టించబడెను. దేవునికి ఏమైనా భార్య ఉందా? ఇది మానవ తలకాయకు అర్థంగా, కానీ దేవుడు చెప్తే అర్థమైంది. ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని పిల్లలారా, స్నేహితులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయము మీతో మాట్లాడదామని నేను దేవుని చేత ప్రేరేపింపబడి వచ్చాను. ప్రస్తుతము క్రైస్తవ సమాజములు ఎన్నో గందరగోళాలు, ఎన్నో అబద్ధ బోధలు, అర్థం కాని బోధలు, రకరకాల బోధలతో ఇప్పటికే క్రైస్తవ్యము భ్రష్టుపట్టి అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. ఏది నమ్మాలో ఏది నమ్మకూడదని స్థితిలో పోయి అసలు క్రీస్తు అంటే ఏంటో అర్థం కాని స్థితిలోకి మరి పరిస్థితులు దిగజారిపోతున్నాయి. కానీ దేవుడు తన పని తను జరిగించుకొనిచున్నాడు. ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు దింలరా మరి త్రిత్వమును గురించి ఒక గందరగోళము, దుమారము సోషల్ మీడియాలో రేకెత్తుచున్నది. దాని గురించిన వార్త నేను మీ ముందుకు కొన్ని విషయాలు చెబుదామని వచ్చాను. ఒకే దేవుడు ముగ్గురు పాత్రలుగా వహించాడని కొంతమంది, దేవుడు ముగ్గురై ఉన్నాడు అని కొంతమంది, త్రిత్వమై ఉన్నాడని కొంతమంది, దేవుడు ఒక్కడే అని బైబిల్ చెబుతుంది కదా. కనుక ముగ్గురు కాదు, కుమారుడు అనే వ్యక్తి దేవుడు సృజించిన సృష్టిలోని వ్యక్తే, మొదటి సృష్టి అయిన అది సంభూతుడు అని కొంతమంది రకరకాలుగా చెప్పుకుంటున్నారు. త్రిత్వాన్ని నమ్మేవారైనా, త్రిత్వము నమ్మని వారైనా బైబిలు విషయంలో వారికి తోచినట్టు మాట్లాడుతున్నారు. వినేవారు ఎటు అర్థం కాని తోచని స్థితిలో ఉన్నారు. స్నేహితులారా, దేవుడు ఒక్కడే, త్రిత్వమై లేడు, యేసు దేవుడు కాదు అని ప్రప్రథమంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి సంస్థలు ఎంచుకున్నారు. ముఖ్యంగా మొదట యెహోవా సాక్షులు, వాళ్ళు అలాగే బోధిస్తారు. రెండవదిగా పిడి సుందర్రావు గారు, BOUI బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ ఇంటర్నేషనల్ అని నడిపిస్తున్నటువంటి పిడి సుందర్రావు గారు అనుసరులు. ఆయన మరి సంస్థ అంతా కూడా యేసుక్రీస్తు కుమారుడు దేవుడు కాదు అని బోధిస్తారు. మరి ఇస్లామిక్ వాళ్ళు కూడా అలాగే అంటారు. మొదటి నుండి క్రీస్తు దేవత్వం మీద దాడి జరుగుతూనే ఉన్నది. ప్రభువు ఈ లోకములో అవతరించక ముందు పరలోకమందు కూడా మరి లూసిఫరు క్రీస్తు యొక్క దేవత్వం మీద మరి ఒక దండయాత్ర చేశాడు. అది మీకు తెలుసు. ఆ మహోన్నతునితో సమానంగా కూర్చోవాలని ప్రయత్నించాడు. అక్కడ అదే గొడవ. క్రీస్తు కుమారుడే కదా, నేను కొడుకునే కదా, ఆయనకేమో నీ పక్కన కుర్చీ ఇచ్చావు, నాకు ఈ సైడ్ కూర్చోడానికి ఎందుకు ఇవ్వట్లేదు అని లూసిఫరు మనసులో అనుకొని స్వార్థముతో మరి గొప్ప ప్రళయమే లేపి చీకటి సామ్రాజ్యాన్ని స్థాపించాడు. అలాగే మళ్ళీ ఈ భూమి మీద అవతరించిన కుమారుని కూడా దేవుడు కాదు అని చెప్పి ప్రచారం చేస్తున్నాడు. క్రీస్తు దేవుడు కాదని నిరూపించడానికి అనేకమైన బోధలు కూడా తయారు చేసుకున్నారు. అందులో ఒక ప్రాముఖ్యమైన బోధ, మానవుడు జన్మతో పాపి కాడు. 2012లో నేను చాలా చిన్న స్థాయిలో చిన్న సంఘముతో సేవ నడిపిస్తున్నాను. అప్పుడు జమ్లరా మరి ఇప్పుడు కూడా చిన్నవాళ్ళమే గొప్పవాళ్ళమేం కాదు. 2012లో
మానవుడు జన్మపాపి కాదు అని చెప్పి ఒక బోధ తెచ్చింది పిడి సుందర్రావు గారి మినిస్ట్రీ నుండి. పిడి సుందర్రావు గారి ప్రజా అనుసరులు ఇక్కడ ఆరాధనలు ప్రార్థనలు పెట్టి మరి సీక్రెట్గా సంఘాలలో సీడీలు అప్పుడు చెప్తూ కొంతమంది చర్చి సభ్యులను దారి తప్పించారు. అయితే వీళ్ళ ఏమిటి అది సత్యమా అని చెప్పి పిడి సుందర్రావు గారి సింహగర్జన గ్రంథాన్ని నేను తెచ్చుకొని మొత్తం చదివా. సో దేవుడు నాకు చాలా విషయాలు నేర్పించాడు ఈ అబద్ధ బోధ మొత్తం అని. అసలు విషయం ఏంటంటే అతని బోధంతా సారాంశం అంతా ఏంటంటే క్రీస్తు దేవుడు కాదు, తండ్రి అయిన దేవుడు ఒక్కడే దేవుడు అని నిరూపించటానికి మానవుల్లో జన్మపాపం లేదని మొదలుపెట్టాడు. మానవునిలో జన్మపాపం లేదని నిరూపించగలిగితే క్రీస్తు నరుడు ఒకటైపోతాడు. అప్పుడు క్రీస్తు సృష్టికర్తగాడు. మానవులు జన్మతో పాపి అని మనము ఒప్పుకుంటే అయితే ప్రత్యేకమైన పుట్టుక క్రీస్తుకున్నది కనుక ఆ పాపముల కొరకు వచ్చాడని నమ్మాల్సి వస్తుంది. ఆయన దేవునుడు ఒక భాగమని నమ్మాల్సి వస్తుంది. అందుకని జన్మ పాపము లేదు కనుక క్రీస్తు మనలాంటి వాడే, మనము క్రీస్తు సమానమే అని వాళ్ళు చెప్పారు. ఆ టైంలో నేను ఒక పత్రిక రాశాను. రాసినప్పుడు వాళ్ళ అనుసరులు నా మీద చాలా దండెత్తారు, ఫోన్లు చేశారు, బెదిరించారు. నిన్ను జైల్లో పెడతామన్నారు, నువ్వు ఎవరి శిష్యునివి అని 4-5 నెలలు నా చర్చికి ఒక వ్యక్తిని పంపించారు. ఆయన చెప్పాడు, సార్ ఆయన చిన్న సంఘము 50 మంది, మరి అతనికి పెద్ద ఎవరు పరిచయం కూడా లేదు, ఏదో చిన్నగా చేసుకుంటున్నారని కూడా తెలియపరిచాడు. నీ గురువెవరు అని చాలామంది కొంతమంది మరి పెద్దల పేరు చెప్పి వాళ్ళ గురువు వాళ్ళ శిష్యుడువా అంటే నాకు ఎవరూ తెలియదు నాయన, నేను ఎక్కడికి వెళ్ళలేదు, నాకు దేవుడు బయలుపరిచాడు. ఆ పత్రిక రాశాను. ఆ పత్రికలో ఏం రాశాను? దేవుని యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పుట్టుక, ఆయన జీవితము, మరణ పునరుద్ధానము మానవుడు జన్మతో పాపి అని చెప్పకే చెప్తుంది. ఈ విషయంలో వారు అర్థం కాక తప్పుడు బోధ బోధిస్తున్నాడు. చాలా విషయాల్లో ఆయన తప్పుడు బోధ బోధిస్తున్నాడు. మరి 1000 ఏళ్ల పాలన లేదని, మరి ప్రకటన గ్రంథంలో ఉన్న క్రూరముఖము అనే అబద్ధ క్రీస్తు, క్రూరముఖము అంటే నోటు మీద ఉన్న బొమ్మని, దేవుడు త్రిత్వము కాదని అనేకమైన అబద్ధ బోధలు బోధిస్తున్నాడు. దేవుడారా, ఏదో పదార్థముని పరిశోధన చేసుకొని పొట్ట గడుపుకుంటున్నటువంటి శాస్త్రవేత్తలను చూసి వాళ్ళ మీద మీసాలు తొడలు కొడుతూ నేనే జ్ఞానిని, దమ్ముంటే నా దగ్గర రండి, యుగాంతం ఇప్పుడవుతుందా, మీరు అట్లా రాస్తారా, ఇట్లా చూస్తారా పదంటే ఆ అన్యుల మీద ఏమి తెలియని వారి ప్రేమ చేత స్వార్థ ప్రకటించుటకు అందరూ పూనుకోమన్నాడు దేవుడు. వాళ్ళ మీద ఎగురుతేని అన్న గుడ్డోళ్ళ మీద రాజు అవడం గొప్పతనమా అని ఆ పత్రికలో రాశాను. దేవుడారా, ఆ రోజుల్లో నేను అంత చక్కగా చెప్తే వాళ్ళు నన్ను మీద కుట్రపట్టి తీసుకెళ్ళి బెదిరిస్తే నన్ను జైల్లో పెట్టిస్తా అన్నారు. ఎవరు నాకు సపోర్ట్గా ఒక్కరు కూడా ఈ ప్రాంతంలో లేరు. వాళ్ళని తిట్టారు ఆయన. ఆ పాస్టర్లందరూ జీతగాళ్ళు, కకృతిగాళ్ళు, తిండిపోతులు, దొంగలను తిట్టినా సరే వాళ్ళు పడ్డారు. కానీ మరి నేను రాసిన పత్రిక ఎవరు నాకు సపోర్ట్ చేయలేదు. అయినా నువ్వు దేవుని ప్రేరేపణతో నేను అన్నాను, నువ్వు జైల్లో పెడితే నాకేమీ కాదు, నువ్వు శాతగానోనివి, లేఖనముతో మాట్లాడమంటే జైలు అంటున్నావు, డిబేట్ పెట్టు అని అన్నాను. ఏమిలేరా, అప్పుడు రంజిత్ ఓపిరి గారి పేరు కూడా తీసుకొచ్చారు. ఆయన శిష్యునువా నువ్వు అంటే ఆయనకు నాకు ముఖ పరిచయం లేదు అప్పటికి. కాకపోతే అతని గ్రంథముని చదివాను, కొద్దిగా పరిచయమే కానీ ముఖ పరిచయం లేదు. నువ్వు శిష్యునివి అని చెప్పి కొంత బెదిరించారు. ఆయనని మేము జైలుకు పంపించాను, నిన్ను కూడా పంపిస్తావు, నువ్వు ఎట్లొస్తావు, నీ దగ్గర పైసలు లేవు, నువ్వు బీదవా అని బెదిరించారు. నేను అన్నాను, లేఖన ప్రకారం డిబేట్ పెట్టమంటే ఏం మాట్లాడుతున్నారు మీరు, శాతగాని మాటలన్నాను. మీ గురువు గారు మీకంటే ఎక్కువ నాకే తెలుసు అన్నాను. అంటే అబద్ధ బోధకులు లేరా, మా వాడొక్కడేనా అని అన్నారు. అవును ఉన్నారు, చిన్న చిన్న తప్పులు చెప్పేవారు, వాళ్ళు మార్చుకుంటారు కాలగమనములు. కానీ మీయోడు పునాదులే ఇరగొట్టేస్తున్నాడు, క్రీస్తే దేవుడు కదా అంటాడు. ఎప్పుడు అన్నాడు? ఆయన దేవుడే, ఒప్పుకుంటున్నాం అంటున్నాడు. మీరు దేవుడని ఒప్పుకుంటారు క్రీస్తుని, కానీ సృష్టికర్త అయిన దేవుడని ఒప్పుకోరని చెప్పాను ఆ రోజుల్లో. ఆ రకంగా కొన్ని నెలల తర్వాత డిబేట్ పెట్టారు. అలా అనుసరుడు పిడి సుందర్రావు కాదు, ఆయన శిష్యుని గెలువా నువ్వు అన్నారు. శిష్యుని పెట్టారు సునీల్ కుమార్ అని. మరి అతను వచ్చాడు, మేము డిబేట్ చేసి ఆ డిబేట్ 3 గంటల వీడియో ఇదే ఛానల్లో ఉంటుంది, మీరు చూడవచ్చు. నేనేమన్నానంటే ఆ రోజుల్లో అసలు ఇన్ని అబద్ధ బోధలు
ఎలా పుట్టాయి అని నేను ప్రార్థన చేసుకుంటూ చాలా ఆలోచన చేస్తున్నాను. నాకు దేవుడు బలపరిచిన ఒకే ఒక మాట నా నోటితో అందరితో అనేశాను మా సంఘంలో, నా కుటుంబంలో. త్రిత్వము, దేవుడు త్రిత్వమై ఎలాగున్నాడో ఈ విషయము అర్థము కాక ఈ అబద్ధ బోధలన్నీ వచ్చినాయి అన్న. త్రిత్వమును కరెక్ట్గా నిరూపించగలిగితే క్రైస్తవ్యంలో దేవుడు త్రిత్వమై ఉన్నాడు, ఎలాగై ఉన్నాడో నిరూపించగలిగితే మొత్తం అబద్ధ బోధలు పేకమోడలు కూలినట్టు కూలిపోతాయని 2012లో అన్నా నేను. ఇదిగో అదే ఇప్పుడు జరుగుతుంది. త్రిత్వం కానే చివరిగా కొట్లాడుతున్నారు. అయితే నాకు నా మాట గుర్తొచ్చింది. నేను ధ్యానం చేశాను, దేవుడు నీ నోటితో యుగ యుగాల నుండి దాచబడినటువంటి మర్మమును నేను పలికిస్తాను అని దేవుడు నాకు వాగ్దానం చేశాడు. ఇది మాత్రం వాస్తవం. కానీ ఈరోజు మాత్రము కొన్ని విషయాలు మీకు పరిచయం చేయడానికి వీడియో పెడతాను. ఈ వీడియో వింటున్నటువంటి మరి క్రీస్తు విరోధులే త్రిత్వ విరోధులు, త్రిత్వ విరోధులే క్రీస్తు విరోధులు. క్రీస్తు దైవత్వమును ఒప్పుకొని వాడే విరోధి. కనుక క్రీస్తు దేవుడు కాదని, దేవుడు త్రిత్వము కాదని అంటున్నటువంటి వంకర బోధలో ప్రయాణం చేస్తున్న వంకర సర్పాలు, ఈ సంకుబుడ్డి కొంగలు మరి అవమానమని నురుగుగక్కే రోజులు అతి త్వరలోనే సంభవించబోతుంది. మరి చివరి గడియల్లో ఉన్నాం. ఇక ఎవరు కాదనలేని సర్వసత్యము బయటకు వచ్చేస్తుంది. అందరూ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. అసలు డిబేటు పాత పద్ధతి కరెక్ట్ కాదు. నువ్వు గంట మాట్లాడుతావు, నువ్వు 15 నిమిషాలు, నేను 15 నిమిషాలు. చెప్పు ఎక్కడ అలా ఎప్పుడు సత్యం దొరకదు, ఎవరికి ఎన్నటికీ బయటకు రాదు. ఎన్ని యుగాలు కొట్టుకున్న రాదు. మనమందరము మట్టి పురుగులము, మనుషులము. ఏమిలారా, దేవుళ్ళం కాదు. పరమాత్ముని ప్రేరేపణను క్యాచ్ చేసుట, దేవుని ప్రత్యక్షతను అందుకొనుట మన శరీర తరము కాదు. ప్రతి ఒక్కరికి కుటుంబము, సంఘము, బాధలు, రోగాలు, కష్టాలు అన్నీ ఉంటాయి. కనుక ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది. డిబేట్లు కూడా అలా జరగకూడదు. కూర్చోవడం చెప్పడం కాదు. నేను ఒక వీడియో పెట్టాను, కొన్ని వచనాలు ఇస్తున్నాను. ఆ వచనాలు తప్పని నువ్వు లేఖన ఆధారాలతో మళ్ళొక వీడియో పెట్టు. ప్రేమగా స్వీకరించి దానికి నాకు వచనాలు ఉంటే మళ్ళీ పెడతాను, మళ్ళీ నువ్వు పెట్టు. ఎప్పుడైతే నా వీడియో పెట్టడం ఆగిపోతుందో నేను నీ ప్రతిపాదనను అంగీకరించినట్లు లెక్క. ఎప్పుడైతే నీ వీడియో ఆగిపోతుందో అప్పుడు నా ప్రతిపాదన, నేను చెప్పిన మాటలు, నా రూట్ని నువ్వు అంగీకరించినట్టు ఒక ఒప్పందం. ఒకవేళ నువ్వు అంగీకరించకపోయినా, నేను అంగీకరించకపోయినా మధ్యలో ఈ వీడియోలు వింటున్నటువంటి ప్రజలకు జ్ఞానోదయమై సత్యం ఏదో వెంబడిస్తారు. ఇంతే. ఇంటికాడ ఉండి నీ వీడియో పెట్టిన తర్వాత వచనాలను మెల్లగా దేవుని దగ్గర అడిగి ఓ వారమో 2 వారాలు ఆలోచించుకుని వీడియో పెట్టుకుంటాం. అలా గ్యాప్ ఇవ్వాలి. గ్యాప్ ఇవ్వడం ద్వారా మనిషి లోపల దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానము, ప్రత్యక్షత అంతా బయటకు వస్తుంది. నువ్వు అరగంటలో చెప్పు, 2 నిమిషాలు నేను ఉడగొడతా అనే పిచ్చి మాటలు మాట్లాడకూడదు. ఇప్పుడు కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. స్నేహితులారా, ఈ 100 సంవత్సరాల నుంచి త్రిత్వం మీద దాడి జరుగుతుంది, క్రీస్తు దైవత్వం మీద దాడి జరుగుతుంది. మనోళ్ళు ఎన్నో వచనాలు ఇచ్చారు కష్టపడి, మేధావులు, గొప్పవాళ్ళు, జ్ఞానులు. క్రీస్తు దేవుడు అదని బైబిల్లో ఎక్కడుంది చూపి అని అడిగినప్పుడు రోమా 9వ అధ్యాయములో, తీతు 2వ అధ్యాయములో సర్వాధికారి అని దేవుడు అని ఉంది కదా, దేవుడు అని ఉంది కదా అని అంటే, అవునండి మనము కూడా దేవుళ్ళమే, మీరు దైవములనియో నేనే చెప్పుచున్నాను అన్నాడు కదా. మోషే కూడా దేవుడు అని పిలిపింపబడ్డాడు కదా. సో దేవుడు అన్నంత మాత్రాన సృష్టికర్త గాడు యేసు ప్రభు సృష్టింపబడిన వాడు. లేదండి నిర్గమకాండలో నా నామం ఆయనకున్నది అని అన్నాడు కదా. అవునండి, ఆయన నామం పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. మరి మనకు కూడా పరిశుద్ధుడు అనే పెట్టాడు కదా. పరిశుద్ధుడు అన్నంత మాత్రాన సృష్టికర్తలు అవుతారా అని ఈజీగా కొట్టేస్తారు. ఎబ్రీ పత్రికలో దూతలందరూ ఆయన యేసుకు సాగిలపడి నమస్కారం చేస్తారు కదా అనంటే, మరి ఆయన సృష్టికర్త కదా, దేవుడే కదా అనంటే, సంఘము కూడా మరి దైవములాగా పరలోకం వెళ్ళినప్పుడు సృష్టికర్త దగ్గర మరి సంఘాన్ని కూడా మరి ఇతరులు ఒక దేవదూతలందరూ వచ్చి నమస్కారం చేస్తారు, పొగుడుతారని ఉంది కదా అంటారు. ఏదో రకంగా తప్పియాలి. ఆయన
కుడిపార్శ్వం మంది కూర్చున్నాడు కదా, అంటే మనను కూడా పునరుద్ధానం మంది లేచి ఆయన దగ్గర ఆయన పక్కన కూర్చుంటాం అంటారు. ఇన్ని రకాలుగా దాడి చేసుకుంటూ ప్రతి లేఖనాన్ని కొట్టేస్తున్నారు. చివరిగా అంటారు, మరి ఆయన శరీరధారి అయి ఉన్న దినాలలో రోదనతోనూ కన్నీళ్లతోనూ ప్రార్థన చేసి తండ్రికి మృతుల నుండి మరణం నుండి లేపేవానికి ప్రార్థన చేసి ఆయన అంగీకరింపబడెను. దేవుని దగ్గర వేడుకొనెను ఒక నరుడిలాగా. ఆయన మనిషే కదా అని అట్లంటారు. కానీ క్రీస్తు గురించి అర్థం కాలే. ఆయన నా తండ్రికి తెలుసు, నాకు తెలియదు, ఆయనను వేడుకొనుడి మరి అని భూమి మీద నరశరీరములు ఉన్నప్పుడు పరమాత్ముడైన క్రీస్తు తండ్రి స్థానాన్ని గణపరుస్తుంటే ఆయన మామూలు మనిషి అని చెప్తారు వీళ్ళు. ఒక చిన్న లాజిక్ మర్చిపోతున్నారు. ఏంటంటే ఒక చిన్న పిల్లోన్ని, ఒక 3 years పిల్లోన్ని మరి స్కూల్లో జాయిన్ చేసినప్పుడు 3 years 4 years వయసులో స్కూల్లో జాయిన్ చేసినప్పుడు మరి టీచరు మరి అతనికి ఆలు నేర్పించేటప్పుడు తొడ మీద కూర్చోబెట్టుకుంటుంది టీచర్ అమ్మ. వాళ్ళకి చేతి బలపం పట్టించి పలక మీద దిద్దిపిస్తుంది. ఇలా దిద్దు నాయన ఆ అను అను ఆ మళ్ళీ ఆ అను అంటది. అంటే ఈ పిల్లోడు ఆ అనాలంటే, ఏబి అనాలంటే, సిడి అనాలంటే ఫస్ట్ గురువు గారు అనాలే ఆ. అయితే ఆ అని గురువు అన్నంత మాత్రం నా గురువుగా ఆలు రావా? కనుక ఆయన ఈ లోకములో మానవులు దేవునికి ఎలా ఇష్టలైతారో, ఏం చెయ్యాలో, ఎలా ప్రార్థించాలో, పరమాత్ముని పట్ల ఎలాంటి విధేయత చూపెట్టాలో, ఎలాంటి తగ్గింపు చూపెట్టాలో, ఎలాంటి త్యాగము చూపించాలో టోటల్గా ఒక నరుని వలె భూమి మీద మనకు నేర్పించడానికి వచ్చిన పరమ గురువు యేసు. అర్థం కాదు. సో దీనిరా ఈరోజు ఆ మహాదేవుని గురించి కొన్ని విషయాలు మీ ముందు నేను వచనాలు ఇచ్చి ముగిస్తాను. కొంచెం సేపు మీరు జాగ్రత్తగా ఆలోచించండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 1-2 వచనములు ఒకసారి చదువు బిడ్డ. జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేమేది వింటిమో, కన్నులార ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయెను, తండ్రి యొద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చుచు దానిని మీకు తెలియపరచుచున్నాము. చాలు. ఈ కొన్ని వచనాలు మీకు ఇచ్చి ముగిస్తాను. ఆ తర్వాత ఈ వచనాలు తప్పు అని చెప్పి మరి త్రిత్వ విరోధులు, త్రిత్వాన్ని నమ్మని వాళ్ళు ఎవరన్నా కానీ వాళ్ళు వీడియో పెట్టాలి. అప్పుడు చూపిస్తా. యుగాల నుండి దేవుడు దాచిన మర్మాన్ని నా ద్వారా చూపిస్తాడని ప్రభు నాకు చెప్పాడు. అది నేను అప్పుడు పెడతా. ఇప్పుడు జాగ్రత్త వినండి. ఆది నుండి ఒకటి ఉందట, అది జీవవాక్యమట. వీరు కనులతో చూసినది, చెవులతో విన్నది, చేతులతో తాకింది. అది ఏంటయ్యా అంటే శిష్యులు మాట్లాడుతున్నారు, క్రీస్తు శిష్యులు. మేము దేన్ని తాకితిమో, దేన్ని కనులతో చూచితిమో, దేన్ని మేము చూచితిమో, దేన్ని ముట్టుకుంటిమో అది ఆది నుండి ఉండిన జీవవాక్యము. చాలుగా ఈ మాట చాలు. అసలు ఇంకా ఏ మర్మములు అవసరం లేదు. కానీ నమ్మరు. కానీ తప్పక అవన్నీ వస్తాయి అని అనుకున్నా నేను. ఎవరో ఈ మాటను నమ్మిన వాళ్ళు నమ్ముతారు, ధన్యులు. ఎందుకంటే చూసిన నమ్మిన వానికంటే చూడక నమ్మిన వాడు ధన్యుడని యేసయ్య అన్నాడు కదా. పూర్తి మర్మము రాకముందే కొద్ది మర్మములోనే సత్యాన్ని గనుక్కున్నవాడు ఇంకా ధన్యుడని నేను అనుకుంటున్నాను. ఆదిలో ఒకటి ఉందట, ఆ వాక్యమట. ఆ వాక్యము జీవము గల్ల వాక్యమట. వీళ్ళు దాన్ని చేయితో తాకారట, కన్నులతో చూశారట, చెవులతో విన్నారట. ఇప్పుడు చెప్పండి, యేసుప్రభు శిష్యులు ఏది తాకారు, ఏది చూశారు, ఏది విన్నారు అంటే క్రీస్తుని. వారి చేతులు ఎవరిని తాకింది? క్రీస్తుని. క్రీస్తు గురించి మాట్లాడుతున్నారు. క్రీస్తుని తాకారు, ముట్టుకున్నారు, ప్రభుని కౌగిలించుకున్నారు, ప్రభు చేయితో భోజనం చేశారు, చాలా కాలము ఆయనతో తిరిగారు, భార్య పిల్లలను వదిలిపెట్టి. ఆయనను తాకారు, చూశారు, కౌగిలించుకున్నారు, ఆయన చెప్పినవి చెవులతో విన్నారు. ఆయన పేరు పెట్టారు. ఏం పేరు పెట్టారంటే ఆయన ఆది నుండి ఉండిన జీవవాక్యం. ఆది నుండి ఉండిన జీవవాక్యం అంట. జీవం అంటే ప్రాణం పోసే జీవాధిపతి.
ఏమయ్యా అందరూ నా దగ్గర నుంచి వెళ్ళిపోయినారు, మీరు కూడా వెళ్ళిపోతారా అని శిష్యులు అడిగినప్పుడు, ఎక్కడికి వెళ్తాం బాబు, నీవే కదా జీవపు పలుకుల గల్లవాడు, మీరు జీవాధిపతిని చంపితిరి అంటాడు స్టీఫెన్. జీవాధిపతి అంటే క్రీస్తు, జీవమునిచ్చేవాడు, జీవానికి మూలమైన వాడు. ఈ జీవానికి మూలమైన వాడు సృష్టికర్తగాడా? ఈ కడవరి దినములో మొత్తం అన్ని సర్వసత్యము, ఇక ఎవడు కాదనలేని సత్యం రాబోతుంది బయటికి, ఆగదు, బయటకు వచ్చేస్తుంది. ఎందుకంటే లేఖనాలు చెప్పిన ప్రకారము ఇన్ని నెరవేరిన గనక ఇది కూడా నెరవేరాలి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునంటే అన్ని కుదుర్చబడతాయి. బోధలన్నీ కుదుర్చబడి సత్యం అనే ఒక బోధ మహాజ్యోతి ప్రకాశిస్తుంది భూమి మీద. అయినను ఈ వంకర సర్పాలు నమ్మయి, వాళ్ళు నమ్ముతారని నాకు ఆశ లేదు, కానీ వారి బారిన పడ్డ అమాయకులు ఉన్నారు, వాళ్ళు బయటకు వస్తారు. నేను డిబేట్ చేసిన తర్వాత పిడి సుందరరావు మినిస్ట్రీస్ అంట నేను, ఎందుకంటే అది బైబిల్ యూనివర్సిటీ కాదు, బైబిల్ పాఠాలే కావు, మరి ఇంటర్నేషనల్ అసలే కాదు. ఎందుకంటే కుటుంబంలో వాళ్ళే రక్షణ పొందలేదు, ఇంకా ఇంటర్నేషనల్ రక్షణ పొందుతారు, వాళ్ళకే రక్షణ లేదు. కనుక అది కూడా పిడి సుందరరావు గారి శిష్యులై, పిడి సుందరరావు గారి మినిస్ట్రీ అంతే, బైబిల్ మినిస్ట్రీ కాదు. కష్టమైంది, అర్థమైతే లేదు, కన్ఫ్యూజ్ ఉందంటే ఏం చెప్తాడు, కన్నా దాన్ని పక్కకు పడేసి అర్థమయ్యేటట్టు, మనుషులకు ఈజీగా అర్థమయ్యేటట్టు బోధ తయారు చేసేస్తాడు. కానీ కష్టం ఎందుకు అవుతుంది, ఎందుకు అర్థమైతలేదు లేఖనము అని అందులో కూర్చొని కష్టపడతా తెలుసుకుంటానే ప్రసక్తే లేదు. సో అమాయకమైనటువంటి తలకాయలన్నీ నమ్మేస్తే వాళ్ళ బోధని. కానీ ప్రత్యక్షతను ఆపేక్షించువాడు, పౌలు అంటాడు, నాలాగా ప్రత్యక్షతను ఆపేక్షించు వారికి నాకు దొరికినట్టు నీతి కిరీటము వాడికి దొరుకుతుంది. ప్రత్యక్షత ఆపేక్షించే మనస్సు లేనివాడు అన్ని దొంగ బోధలు తయారు చేసుకుంటాడు. అర్థం కాకపోతే కష్టపడడు, అల్కగా ఏది ఉంటే అది చెప్పేస్తాడు. కానీ ప్రమాదకరమైనది అది. అర్థమయ్యేటట్టు దేవుని జ్ఞానం ఉండదు, అంత ఈజీగా అర్థమయ్యేది దేవుని జ్ఞానమే కాదు. పరిశుద్ధాత్ముడు రాయించిందంటే మనం పోరాటం చేసి, పరిశీలన చేసి, దేవుని దగ్గర గోజాడి నీతిగల్ల మనస్సుతో నేర్చుకోవాలని బైబిల్ చెప్తుంది. అంత ఈజీగా బైబిల్ అర్థంగా అమాయకులుగా తెలియని వారి మీద తొడలు కొడితే లాభమే ఉందండి. కొంచెం నువ్వు తలకాయల గుజ్జు ఉండాలి. అంత పిచ్చోళ్ళమా మేము కొట్టలేమా తొడలు? యుగాంతం ఎప్పుడు జరుగుద్దో మాకు తెలియదు. అక్కడ యెరూషలేములో యుద్ధం జరగాలి, ఇవన్నీ మాకు బైబిల్లో తెలుసు కనుక అది కాదురా అని మేము కూడా చెప్పలేమా? కానీ వాళ్ళతో కాదురా అని గొడవ కాదు, క్రీస్తే దేవుడని మనం సత్యం చెప్పుకుంటూ పోతాం, వాళ్ళ రక్షణలోకి వచ్చే వాళ్ళు వస్తారు. కనుక వాళ్ళ మీద గుడ్డల మీద రాజు అవ్వడం గొప్పతనమా అని కూడా అందులో రాశాను నా పత్రికలో. గుడ్డల మీద రాజువును, తెలిసిన వాళ్ళ మీద కాదు, ప్రత్యక్షత ఉన్న వారి మీద కాదు. దేవులారా, ప్రత్యక్షత కలిగిన వ్యక్తి సత్యం చెబితే అతని మీద ఆడంబరలేసి జైలుకు పంపుదామని మీరు ప్లాన్ చేస్తారా? వాళ్ళ కాళ్ళ గోటికి కూడా పనికిరారు మీరు. సత్యము కొరకు నానా ఇబ్బందులు, నిందలు, అపనిందలు భరిస్తున్న వారిని చూసి కెక నవ్వుతూ ఏలన చేస్తావా? నిన్ను నువ్వు పరీక్షించుకో చేతగాక ఇతరుల తప్పులను లెక్క పెడుతున్నావే. దేవుడు అందరి రెక్కలు రాస్తున్నాడు. ఆదికాండం మొదటి అధ్యాయం 1వ వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఆది యందు ఒక దేవుడున్నాడు సృష్టికర్త, ఆయన ఆది యందు భూమి ఆకాశాలు చేశాడట. ఆది యందున్న నిత్య జీవమును మా చేతులు తాకెను, మా చెవులు వినను అంటున్నారు వాళ్ళు. ఆది యందు జీవమే ఈ మొదటి అధ్యాయం 1వ వచనం ఆదికాండంలో ఉన్న ఆది యందు దేవుడు. ఈ ఆది యందు దేవుడే ఆ ఆది యందు జీవం. ఆది నుండి ఉండినది జీవవాక్యం. ఆ జీవవాక్యమే ఆది యందు భూమి ఆకాశం సృజించెను. యెషయా గ్రంథము 48:12 చదివిట. యాకోబు, నేను పిలిచిన ఇశ్రాయేలు, నాకు చెవియొగ్గి వినుము. నేనే ఆయనను, నేను మొదటివాడను కడపటివాడను. నా హస్తము భూమి పునాది వేసెను, నా కుడి చెయ్యి ఆకాశ వైశాల్యములను వ్యాపింపజేసెను. చాలు. నా హస్తము భూమికి పునాది వేసెను. ఎవరైనా? యెహోవా దేవుడు. యెషయా గ్రంథం రాయబడింది యెహోవా సృష్టికర్త, ఉన్నవాడనే దేవుడు. నేను తప్ప ఏ దేవుడు లేడు అంటాడు అక్కడ. మరి ఈయన ఆది యందు ఏం చేశాడట? భూమికి పునాదులు వేశాడట. ఆయన హస్తమే ఆకాశమును సృజించినాయట. మరి ఆది యందు జీవం ఎవరు? క్రీస్తు.
జీవవాక్యము గురించినది ఆది నుండి ఏది ఉండెను. జీవవాక్యం అంటది, ఆ వాక్యమే జీవము గలదట, జీవమును పోసేదట. వాక్యం అంటే సృష్టికర్త. అదే అంటున్నాడు, నేను ఆది యందు భూమికి పునాది వేసితును. అంటే ఆది అంటే అదే, మళ్ళా క్రీస్తే. భూమికి పునాది వేసింది క్రీస్తే. అదే ప్రజ్ఞ గ్రంథం 1వ అధ్యాయము 17-18 చదువుట. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. అంటే ఈ మృతుడై తిరిగి లేచి ఎప్పటికీ బతికున్న ఆయన ఎవరు? క్రీస్తు. ఈయన ఎవరట? మొదటి వాడట, కడపటి వాడట. అనగానే మొదటి వాడంటే సృష్టిలో మొదట్లో ఉన్నాడు, సృష్టి అంతములో కూడా ఉంటాడండి, సృష్టించిన వాడు దేవుడు అని వీళ్ళు అంటున్నారు. అదే చెప్తున్నా, మీరు అర్థం కాకపోతే అతి త్వరలో వస్తుంది. ఇక అది ఏంటిది అనేది నేను తర్వాత చెప్తాను. ఇప్పుడు ఇంక కొన్ని వచనాలు ఇస్తాను, జాగ్రత్త చూడండి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం చదవమ్మా. ఏలయనగా ఆకాశం అందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని, అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడి. సర్వము, సర్వ అధికారాలు, సర్వము క్రీస్తునందు. ఆయన అంటే క్రీస్తు, క్రీస్తు నందు సృజింపబడ్డాయి. 18వ వచనం చదవమ్మా. సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉండి మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడాయి. ఈయన పేరు ఆది. ఆది కాండములు అనుకున్న ఆది యందు భూమి ఆది అనే ఈ వ్యక్తి యందే భూమి ఆకాశములు సృజింపబడ్డాయి. ఈ అంశ, ఈ సృష్టికర్తలో ఏమిలరా, ఈ త్రిత్వం అనేటువంటి సృష్టికర్తలో ఎన్ని అంశములు ఉన్నాయి, ఎన్ని శక్తి క్షేత్రాలు ఉన్నాయి, ఏ అంశ దేని కొరకు బయటకు వచ్చింది, ఏం సృజింపబడినది, ఎందుకు ఈ సృష్టి ఇలా ఉన్నది, ఈ సృష్టి అసలు ఈ పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఉండెను, అసలు దేవుని ఉనికి, నిత్యం ఉనికి ఎలా ఉన్నది, ఇవన్నీ మనం భవిష్యత్తులో తెచ్చుకుంటాం. అప్పుడు అర్థమవుతాడు త్రిత్వమైన దేవుడు. అప్పటిదాకా గాడు మట్టి పురుగువి, జరమత్తే పోగొట్టుకోలేనివి, దోమగడితే చచ్చిపోయేటోనివి, నీకు దేవుని మీద అహంకారమా? తెలియకపోతే తెలియదనాలే, తెలిసిన మట్టుకు నమ్ముకొని బతకాలి. దేవుని లేఖనాల ఆధారం లేకుండా మాట్లాడకూడదు. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 1వ వచనం, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను. ఆ వాక్యం ఎక్కడ ఉండారు? దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యము లేకుండా ఏమీ చెయ్యలేదు. ఆ వాక్యమే శరీరధారి అయి వచ్చిన 14వ వచనం ఉంటుందన్నమాట. ఆ వాక్యము శరీరధారి అయి సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. ఇగో ఈ వాక్యం గురించి మాట్లాడరా. ఆ ఆది నుండి ఉండిన జీవవాక్యము, జీవవాక్యం ఏది ఉండెనో, ఆది నుండి ఉన్నది అదే జీవము. జీవము కలిగిన ఈ వాక్యమే క్రీస్తు. క్రీస్తే సృష్టికర్త. అసలు ఈ క్రీస్తే అర్థం కాలేదు. అసలు త్రిత్వం ఎలా అర్థమవుతుంది, త్రిత్వం అనగానే ఏంటి అనే సంగతులు మనం ఇంకా భవిష్యత్తులో తెలుసుకుంటాం. ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం ఏమని చూడండి. సృష్టించే విధానములో మనకక్కడ ఏం కనపడుతుందో ఒకసారి చూద్దాం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. ఓకే. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను, దేవుని ఆత్మ జలముల పైన అల్లాడు. రైట్. సృష్టి చేసేటప్పుడు అక్కడ ఎన్ని పాత్రలు పనిచేస్తున్నాయో జాగ్రత్త వినండి. ఒకటి దేవుడు, అది యందు భూమి ఆకాశములు సృజించను, దేవుడు సృజించను. తర్వాత ఆత్మ జలములపై అల్లాడుచుండెను. ఒకటి దేవుడు, రెండోది ఆత్మ. ఇక మూడో వచనం, దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను. పలికిన పలుకు వాక్యము, వాక్యము ఆత్మ దేవుడు, ముగ్గురు పాత్రలు కనపడుతున్నాయి ఇక్కడ. వాక్యం ఎవరో మీ అందరికీ తెలిసిపోయింది, యేసుక్రీస్తు. దేవుడు తండ్రి అయిన దేవుడు, పరిశుద్ధాత్మ. సృష్టి చేసేటప్పుడు సృష్టిలోనే ముగ్గురు వ్యక్తులు కనపడుతున్నారు మనకి, ముగ్గురు పాత్రలు కనపడుతున్నారు. ఈ ముగ్గురిని ఎలా ఒప్పుకుంటాం? ఎట్లా ఒప్పుకోబుద్ధి అవుతుందండి? ఉంటే ఒక్కడన్నా ఉండాలి, లేకపోతే ముగ్గురు వేరు వేరు అయి ఉండాలి. ముగ్గురు ఒక్కటి అవుతారు అనే విషయంలో నిజంగా చెప్పాలంటే ఒప్పుకుంటా నేను కూడా. ఇది మానవ తలకాయకు అర్థం కాదు, కానీ దేవుడు చెప్తే అర్థమవుతుంది. నాకు కొంచెం అర్థమైంది కనుక నేను ఈ మాట అనగలుగుతున్నా మీతో.
మీకు అర్థమైన రోజున మీరు ఈ మాట అంటారు, సార్ మానవతలకి అర్థం కాదు సార్, ఇది దయచేసి దేవుని ప్రత్యక్ష కావాల్సిందని మీరు కూడా అదే అంటారు. ఇది మామూలు విషయం కాదు. ఇది ఒక్కటికి ఇట్లా అర్థమైందంటే భూ ప్రపంచములో అన్ని అబద్ధ బోధలు పేక మేడలు కూలిపినట్టు కూలిపోతాయి అంతే. అప్పుడు దేవుడు వచ్చేస్తాడు. అందుకే ఆయన రాకడ సమీపించింది కనుకనే త్రిత్వమును గురించిన గందరగోళం గలిబిలి లేచింది కనుకనే ఈరోజు దాని గురించి ఎప్పుడో నేను అన్న మాటను గుర్తుపెట్టుకొని నేను ముందుకు వచ్చాను. తప్పకుండా నా ద్వారా కొంత వస్తుంది, పూర్తిగా రావచ్చు. ఇది తప్ప ఇక వేరే సత్యం ఉండదు. ఇక ఎవరు చెప్పినా మళ్ళీ నాలాగే చెప్పాలి. సత్యం చెప్తే అదే చెప్పాలి. నాలాగా ప్రత్యక్షత నాకున్నదే వాళ్ళకుంటే నేను చెప్పిందే చెప్పాలి, ఇంకోటి చెప్పరు. ఇదే చివరి ప్రత్యక్షత. యోహాను సువార్త 17:4-5 చదువుదాం. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచు. చాలు. లోకము పుట్టక ముందు నీ దగ్గర నాకు ఏ మహిమ ఉండెనో నువ్వు అనగలవా? తొడలు కొట్టి మీసాలు ఎద్దుతున్నాడు అనగలవా? తండ్రి, లోకము పుట్టక ముందు నీ దగ్గర నేను ఉంటిని కదా, ఆ మహిమ ఏది అని అడగలవా? ఏ నరుడన్న అనగలడా? పోనీ ఏ దేవదూతన్న అనగలడా? దూతలు అనగలరా? ఓ కెరుబు అనగలడా? పోయి నై బోల్ సక్తా. సృష్టి లేనప్పుడు నువ్వెవరో నువ్వెక్కడున్నావో నీకు తెలియదు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు, నేను నీ దగ్గర ఉన్నప్పుడు నాకు ఒక మహిమ కిరీటము మహిమ స్థానం ఉండే, అది అక్కడ పెట్టి వచ్చాను. మరి అయిపోయింది కదా, నా పని డ్యూటీ పూర్తి చేసుకున్నప్పుడు నా మహిమ నాకు ఇవ్వు తండ్రి. నిత్యత్వములో దేవుని ఉనికి ముగ్గురుగా త్రిత్వముగా ఉన్నది. నిత్యత్వంలో ఎప్పటికీ ఈ త్రిత్వమై ఉన్న దేవుడు ఎలా ఉన్నాడో తెలుసుకోవాలి. అది తెలవాలంటే కదా, అది మామూలు విషయం కాదు. కొంచెం దేవుని దగ్గర మనము యాకోబు పెనుగులాడినట్టు చాలా పెనుగులాడాలి. ఆ పెనుగులాటలో దెబ్బలు, తన్నులు, ఒత్తిళ్ళు, బాధలు, కష్టాలను ఎదుర్కోవాలి, పరీక్షల గెలవాలి. చెప్పిన దాన్ని నమ్మశక్యం కాదు, కానీ నమ్మాలి, పట్టుకోవాలి, అక్కడే నిలబడాలి. తొందరపడి గలిబీలై మనకు సొంత వ్యాఖ్యానం చేయొద్దు. సొంత వాక్యంతో ఏదో బోధ మనం తయారు చేసుకొని మన ఇష్టం వచ్చినట్టు బోధించకూడకుండా అలాగే ఉంటే దేవుడు నమ్ముతాడు, సత్యం నేర్పిస్తాడు. అప్పటికప్పుడు ప్లేట్ పల్టాంచేటోని దేవుడు నమ్మడు. నిరీక్షణ, ఓర్పు, సహనము కలిగిన వాడిని దేవుడిని నమ్ముతాడు. అందుకే మనందరికీ తెలుసు, తిమోతి రాసిన 1వ పత్రిక 6:16 ఏమున్నది? సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులలో ఎవడునూ ఆయనను చూడలేదు, ఎవడునూ చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావమును కలిగి ఉండను. సమీపింపరాని తేజస్సులో అమరత్వము గలవాడై ఆయన మాత్రమే ఉన్నాడు. మనుషులలో ఎవడునూ చూడలేదు, ఎవడునూ చూడడు. సమీపింపరాని తేజస్సులో ఆయన ఉన్నాడట. ఆడ ఏమేమున్నదో ఇలాంటి ఈ విశ్వాలు ఎన్నున్నాయో, అందులో ఎవరెవరు ఉన్నారో, ఒక్కడే ఉన్నాడు అంటున్నాడు. ఆడ ఏం జరుగుతుందో, అదేంటిదో ఎవడు చూడలేదట, చూడబోడట. అది రహస్యంగా ఉన్నదట. మరి రహస్యమైనది ఏది దాచబడదు. మత్తయి సువార్త 10:26 మరుగైనదేదియు బయలుపరచబడదు, రహస్యమైనదేదియు తెలియబడకపోదు. అది మరి అన్నది కదా. ఈ లేఖనం ఏమైపోవాలి? మరి సమీపింపరాని తేజస్సు రహస్యంగా ఉంది, అది బయలుపరచవా? ఎవరికి తెలియదా? ఎప్పటికీ తెలియదా? తెలియదండి, అది అంతేనండి అంటున్నారు. చాలా నో, ఈ వాచనము రాంగ్ అవ్వదు. రహస్యంగా ఉన్నది ఏది దాచబడదు. ఎవరికో కొంత ప్రత్యక్షత వస్తుంది. దాన్ని తెలుసుకున్న తర్వాతనే సకల విధములైన అబద్ధ బోధలు మొత్తం పటాపంచలైపోతాయి. అసలు అంతా ఉన్నదంతా సమీపింపరాని తేజస్సులోనే ఉన్నది. సమీపింపరాని తేజస్సు ప్రత్యక్షత ఏ సేవకునికి వస్తుందో ఈ ప్రపంచములో సర్వసత్య బోధ అతను బోధించేస్తాడు. మొత్తం అబద్ధాలు కుప్పగూలిపోతాయి. మీరు చూస్తారు, మీ కళ్ళతో చూడండి. ఆ ప్రత్యక్షత కావాలి. ఆయన ఎవరో తెలవాలంటే సమీపింపరాని తేజస్సులో జగత్ పునాదికి ముందు ఏమై ఉన్నాడో తెలవాలి నీకు. అప్పుడు తెలుస్తుంది. ఒక దేవుడు ముగ్గురు గట్ట ఉన్నాడా? ముగ్గురు ఒక దేవుడు కాదు, ఒక దేవుడు ముగ్గురు కాదు. ఈ మాట గుర్తుపెట్టుకోండి జాగ్రత్త. ఎందుకంటే ఒక దేవుడు 3 పాత్రలు చేశాడా? కాదు.
ఈ 3 పాత్రలు చేసిన వాడు ఒక్కడేనా? కాదు. అసలేంటిది మరి? అసలేంటంటే అక్కడే ఆ చిన్న ఆలోచించే విధానాన్ని త్రిత్వం అర్థమవుతలేదు మనుషులకి. దైవత్వము ఒకటే, వ్యక్తులు ముగ్గురు. దేవుడు ఒక్కడే అన్న మాట ఏంటంటే దైవత్వము ఒకటే, వ్యక్తులు ముగ్గురు. దైవత్వం 3 కాదు, దైవత్వము ఒకటే, వ్యక్తులు ముగ్గురు. ఆ దైవత్వములు వ్యక్తులు ముగ్గురు, వాళ్ళు వేరు వేరు కాదు, ఒకటే దేవుడు. మళ్ళీ ఒక దేవుడు అంటున్నారంటే అదే బైబిల్ విచిత్రంగా మాట్లాడింది. అందుకు వాళ్ళు వేరు వేరు కాదు. వేరువేలా ఉంటుందంటే పరిశుద్ధాత్మ దేవునికి మరి పంచభక్ష పరమాన్నం తీపి పాశము అండి పెట్టాలండి నైవేద్యము, ఆయన ఇష్టపడతాడు అని ఒక బోధ ఉండాలి. యేసుక్రీస్తు ప్రభుల వారికి ఊదుబత్తులు వెలియాలండి, అగరబత్తులు ఊదేయాలండి, ఆయనకి ఇష్టం అండి అని ఒక బోధ ఉండాలి. తండ్రైన దేవునికి ఏమంటే మేకలు గొడ్లు పోయాలి, రక్తం బాగా చిందించాలని, రక్తం తాగే దేవుడు అండి అని ఒక బోధ ఉండాలి. ఒకరికి రక్తము, ఒకరికి ధూపము, ఒకరికి నైవేద్యం. ఇలా 3 సమర్పణలు, 3 ఆరాధనలు, 3 పూజలు ఉన్నప్పుడు వాళ్ళు 3 దేవుళ్ళు అవుతారు. 3 దైవత్వాలు అవుతాయి, 3 గుణాలు అవుతాయి, 3 తత్వాలు అవుతాయి. కానీ ఇక్కడ బైబిల్ దేవుడు అట్లా లేడు. త్రిత్వదేవుడు ఒకే దైవత్వము, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, ఆరాధన ఒక్కటే, అన్నీ ఒకటే, పూజ ఒకటే, వాళ్ళ కోరిక ఒకటే, వారి ఆశయాలు ఒక్కటే, వారి పనులు ఒక్కటే, వారి ప్రణాళికలు ఒకటే, వారి వాత్సల్యము, కృప అంతా ఒకటే, ఒకటే గుణం. ఒక దైవత్వములో 3 వ్యక్తులు, అట్లా మాట్లాడాలి. ఒక దేవుడు 3 కాదు, ఒక దైవత్వములో 3 వ్యక్తులు. ఫిలిప్పు పత్రిక 2:6 చదువు. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకుని. రైట్. ఆయన ఏ స్థానముని రిక్తు చేసుకున్నాడు? 24 పెద్దలు, సింహాసనం. మరి అదంతా మీకు తెలుసు. అది ప్రకటన గ్రంథములో, ఏజ్కేలు గ్రంథములో, యెషయా గ్రంథములో ఉంటుంది 6వ అధ్యాయంలో. ఆ సింహాసనము, ఆ సెట్టింగ్ మొత్తం ఆయన దగ్గర ఉండేవాడైనా, అక్కడ మహిమగా ఉండేవాడు. అయితే భూమి మీద నరుడుగా వచ్చేసి ఏమంటున్నాడంటే, వచ్చినప్పుడు ఆయన ఎలా వచ్చాడంటే దైవత్వాన్ని వదిలిపెట్టుకునే అంత గొప్ప దైవత్వం, అది వదిలిపెట్టుకునేది కాదు అసలు. కానీ వదిలిపెట్టుకొని తనకు తనే రిక్తునిగా తగ్గించుకొని వచ్చాడట మానవ రూపం. జరిగినది అంత ముందు ఒకసారి జరిగినది, ప్రసంగి గ్రంథంలో ఉన్నట్టు జరిగినది అంత ముందు ఒకసారి జరిగినది. ఆ మహోన్నత స్థలమైన దేవుని దగ్గర నుంచి నరరూపములో ఆయనను వదిలిపెట్టి, మహిమంతకుడు వదిలిపెట్టి భూమి మీదకి వచ్చినట్టే అంతకు ముందు ఒక్కసారి సమీపింపరాని తేజస్సు నుండి కూడా ఉన్నతమైన స్థానము, ఎవడు చూడలేని స్థానాన్ని కూడా వదిలిపెట్టి ఆయన సృష్టి లోపలికి వచ్చి సృష్టి చేశాడు. చేసినప్పుడు విశ్వరాజధాని అయిన ఆ ఉత్తర దిక్కున సభాపర్వతం పైన నేను చెప్పినటువంటి కెరూబులు, సెరఫులు ఉన్నటువంటి స్థానము మహోన్నత స్థానం. ఈ మహోన్నత స్థానము నుండి ఆయన బయటకు వచ్చి భూమి మీదకి వచ్చినట్టే సమీపింపరాని తేజస్సు నుండి అనంతకోటి శక్తి క్షేత్రముల నుండి ఒక్క త్రిత్వ అంశ ఈ లోకానికి సృష్టి కొరకు బయటకు వచ్చింది. అది అర్థం కావాలంటే మనం ఇంకా చాలా విషయాలు నేర్చుకోవాలి. ఆ అంశలో ఈ పదార్థం ఒక క్రీస్తు అనే శరీరము నుండి ఇన్ని లోకాలు సమస్తము ఆయన యందు అనే మాట అర్థం కాలేదు. దేవుడు ఆయన యందు చేశాడు, ఆయన సృష్టి అని అనుకుంటున్నారు. ఆయన యందు అనే మాట అర్థం కాలేదు. మనము పోయి దిగిపోయి అంటే ఆ 3 కనుక అట్లా అన్నారండి అని మనవులు అనగానే త్రిత్వ విరోధులు ఏమంటారు? అవునండి, మీరు అంటే 3 మీరు అని ఈజీగా కొట్టి పడేస్తారు. కనుక సమీపింపరాని తేజస్సు నుండి సృష్టి చేయాలని బయటకు వచ్చిన విధానము తెలవాలి. సృష్టి లోపల ఆయన ఏమేమై ఉన్నాడో, ఎలా సృజించాడో తెలియాలి. దాని తర్వాత సృష్టి నుండి ఒక మానవ మట్టి పురుగు కనపడటానికి ఎలా వచ్చాడో తెలిసి ఉండాలి. వచ్చినప్పుడు కేవలము నరుల్లాగే మాట్లాడతాడు ఆయన. అది నీకు అర్థం కాలేదు. మళ్ళీ అంతా ముగించుకొని తండ్రి మళ్ళీ నీ మహిమ నేను
ఏదైతే నీ దగ్గర ఉన్నప్పుడు ఏ మహిమ ఉండేనో అది తిరిగి మళ్ళీ నాకు ఇవ్వు అని అడుగుతున్నాడు ఆయన. చూసారా, ఆ దైవత్వం గురించి మాట్లాడుతున్నాను నేను. దైవత్వము ఒక్కటే అనే మాట బైబిల్ ఎలా చెప్తుందంటే దేవుడు ఒక్కడే. దైవత్వము ఒకటే కానీ వ్యక్తిత్వాలు 3. కనుక విశ్వమంతా సాక్ష్యం ఇస్తుంది దేవుడు త్రిత్వమై ఉన్నాడే. మానవుని దేహము కూడా శరీరము, ప్రాణము, రక్తము. చూసారా, ఒక పదార్థం తీసుకోండి, 3 భాగాలు కనపడతాయి. కొబ్బరికాయ మీద పీసు, టెంకాయ, నుజ్జు. కోడిగుడ్డు తీసుకోండి, గట్టి పొట్టు, మధ్యలో తెల్ల సొన, ఆ తర్వాత ఎర్ర పచ్చ సొన. చూసారా, 3 భాగాలు. 3 త్రిత్వం అని విశ్వమంతా సాక్ష్యం ఇస్తుంది. ఎలా ఉన్నాడు అంటే ఉన్నాడు. చూడండి ఎలా ఉన్నాడు. 3 వ్యక్తులమా? 3 భాగాలుంటే ఒకే వ్యక్తి. అలాగున దేవుడు 3 వ్యక్తులు కాని దైవత్వము ఒకటే. కనుక సర్వోన్నత స్థలం అంటే సమీపింపరాని తేజస్సు, మహోన్నత స్థలం అంటే ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతంపై ఉన్న దేవుని గొప్ప సింహాసనము, మరి సెరాఫులు, కెరూబులు ఉన్నటువంటి స్థానం. దైవత్వాన్ని అక్కడ పెట్టి నన్ను నేను తగ్గించుకొని ఈ భూమి మీదకి వచ్చానన్న మాట, ఆ మాట తెలియపరచుటకే మనం చదువుకున్నటువంటి లేఖనం తెలియపరుస్తుంది. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదట. తన్ను రిక్తునిగా చేసుకొని వచ్చాడట. దాసుని రూపము దాల్చుకున్నాడట. మరి దాసుని రూపం దాల్చుకొని యజమానులు ఎట్లా మాట్లాడతాడు? అందుకే తండ్రి 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 అంటున్నాడు. నాకు తెలియదు, ఆయనకి అన్ని తెలుసు, ఆయన చెప్పింది చేస్తున్నాను అన్నాడు. నా సొంతంగా నేనేం చేయట్లేదు అన్నాడు. అనగానే ఈయన రావు, వాళ్ళు రావు, అందుకని అంటున్నాడు. నీకే రావు, ఆయనకేం నేర్పిస్తావు అని మీరు అంటున్నారు. నీకు నేర్పడానికే ఆయన మాట్లాడుతున్నాడు. నీకు నేర్పడానికే ఆయన అవన్నీ చేస్తున్నాడు. నీకు నేర్పడానికి, నిన్ను రక్షించడానికే ఆయన ప్రాణం త్యాగం చేస్తున్నాడు. నీ కోసమే, నా కోసమే. ఆయనకు రావు, ఆయనకు చేయరాదు, ఆయనకు శాత కాదు. లాజరు శవం దగ్గరికి వెళ్ళి మనిషిలాగా, మామూలు వ్యక్తిలాగా మాట్లాడుతున్నాడు. తండ్రి, నా మనవి ఎల్లప్పుడూ నువ్వు వింటున్నావని వీళ్ళు గుర్తుపట్టేటట్టు శవాన్ని లేపండి. చూశారా, ఈయన అక్కడ నుండి వచ్చాడు. నేను పైవాడను, మీ కింది వారు. చాలాసార్లు మరి నేను ఇక్కడ వాడిని కాదని చెప్పాడు. అయినా మనకెక్కదు. యూదులు నువ్వు దేవుడు అని చెప్పుకొనుచున్నావు, మనుషుడవై ఉండి అని అన్నారు. అయినా మనకెక్కదు. ఆ మాటల వైనము, ఆ మాటలో ఈముడున్న సత్యము ఒప్పుకునే మనసు లేక దేవులరా, దేవుడు ఒక్కడు త్రిత్వము కాదని, క్రీస్తు దేవుడు కాదని వారు తోసేస్తున్నారు. ఇదంతా ఈ కొద్ది రోజుల్లో బయటకు వచ్చేస్తుంది. ఇక ఆగది, టైం అయిపోయింది. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదువుకొని ముగిస్తున్నాం. ఎలయనగా దేవత్వము యొక్క సర్వ పరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించుచున్నది. చాలు. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత, టోటల్ దైవత్వం. ఇంతకుముందు అన్నాను కదా, ఒక్క దైవత్వములో 3 వ్యక్తులు, అదే త్రిత్వం. దైవత్వం యొక్క సర్వ పరిపూర్ణత యేసుక్రీస్తులో శరీరముగా నివసించుచున్నది. మరి దైవత్వం అంతా క్రీస్తు భూమి మీదకి వచ్చిన యేసయ్య శరీరంలో ఉంది కదా. మరి పరిశుద్ధాత్మలో తండ్రి అయిన దేవునిలో దైవత్వం లేదా? అది అర్థం కాదు. క్రీస్తు లోపల నీకు దైవత్వం పూర్తిగా ఉంది, తండ్రి లోపల దైవత్వం పూర్తిగా ఉంది, పరిశుద్ధాత్మలో దైవత్వం పూర్తిగా ఉంది. 3లో సమానంగా ఉంటుంది. అందుకే అబ్రహాము దగ్గరికి 3 వ్యక్తులు వచ్చిరి. 3 మనుషులు అన్నారు. ఆ తర్వాత 3 వ్యక్తులు కనపడగానే సాయిలో పడ్డాడు. ఆ తర్వాత మరి దేవుళ్ళారా, యెహోవాల్లారా అనలే, యెహోవా అన్నాడు. ఏకవచనం పలికిండు. దేవుళ్ళారా, దేవుని తత్వము అర్థం కావాలని అబ్రహాముకు అలా కనపడ్డాడు. వేస్తే ఒకటే దైవత్వము, కానీ 3 వ్యక్తులు ఉన్నారు అందులో. యేసుక్రీస్తులో తండ్రి ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. తండ్రిలో కుమారుడు ఉంటాడు, పరిశుద్ధాత్ముడు ఉంటాడు. పరిశుద్ధాత్మలో తండ్రి ఉంటాడు, కుమారుడు ఉంటాడు. అట్లన్నంత మాత్రాన ఒక వ్యక్తి కాదు, 3 వ్యక్తులే, కానీ దైవత్వం మాత్రం ఒకటే. ఈ సంగతి ఒక్క వచనముతో, అరగంటతో, గంటతో మనుషులకు అర్థం కాదు. చాలా మనము సంగతులు పరిశోధన చేయాల్సింది ముందున్నది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 17వ వచనం చదువు బిడ్డ. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లా, నేను భయపడకుము, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను.
మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. రైట్. మృతుడనైతిని కానీ యుగ యుగములు సజీవుడు అంటే ఈయన చనిపోయి తిరిగి లేచి ఎప్పటికీ బ్రతికున్నది ఎవరు? యేసుక్రీస్తు. ఎవరి కాళ్ళ మీద పడ్డాడు యోహాను? యేసుక్రీస్తు కాళ్ళ మీద. కాళ్ళు మొక్కితే నా కాళ్ళు మొక్కకురా బాబు, సృష్టికర్త మా తండ్రి దేవుడు, నేను కూడా ఆయన ఒక దాసుని సృష్టిలో, నేను ఒక దూతని, యెహోవా అనే దేవునికి దూతని, అందుకే నన్ను యెహోవా దూత అంటారు. యెహోవాకు పనిచేసేటోని యెహోవా దూత అంటారు. కనుక నువ్వు నా కాలు మొక్కుతావేంట్రా నాయన యోహాను, లే అని అనలేదు. చేయబట్టి లేపి నేనే మృతుడనైతిని యుగ యుగములు ఉన్నవాడని అంటున్నాడు. వామ్మో. 22 అధ్యాయం 8వ వచనంలో ఇదే యోహాను దూత కాలు మొక్కిండు. ఆ ప్రత్యక్షతనిచ్చిన దూత కాలు. యోహానను నేను ఈ సంగతులను వినినవాడను చూచినవాడను. నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారం చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున వాక్యములను గైకొను వారితోనూ సహదాసుడను. దూత కాళ్ళ మీద సాగిలపడగా దూత ఏమంటున్నాడు? వద్దు సుమి, నీతోనూ సకల ప్రవక్తలతోనూ దేవుని దాసులందరితోనూ నేను ఒక దాసుని, వద్దురా నాయన నా కాలు మొక్కకన్నాడు. కానీ యేసుక్రీస్తు కాలు మొక్కితే లే, నేనే యుగ యుగములు నివసించువాడను అంటే, ఒకవేళ ఆత్మీయుని దూత అయితే, సృష్టిలో చేయబడ్డవాడైతే యేసుక్రీస్తు కాళ్ళు ఎందుకు మొక్కనిస్తాడు? అంత పెద్ద దూత అన్నాడు కదా నా కాళ్ళు మొక్కకని, ఈయనెందుకు కాళ్ళు మొక్కించుకున్నాడు? దేవుళ్ళరా, సాగిలపడి నమస్కారం చేస్తే ఏమనలేదు యేసయ్య ఎవరిని. నేను దేవుణ్ణి కాదు, వద్దొద్దు అనలేదు. ఎందుకంటే సృష్టికర్త నేను తండ్రిలోనూ తండ్రి నాలోనూ మేము ఏకమై ఉంటేమి. ఎట్లా ఏకమై ఉన్నారు సార్ మీరు? ఏం బోధ చేస్తావాను? ఆల్రెడీ యేసుక్రీస్తు పుట్టేను. సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో కుష్టిపురం పుట్టి తిని పుట్టేను అని ఉంది. పుట్టినవాడు దేవుడు ఎట్లయితాడా? పుట్టినవాడు దేవుడు అవుతాడా ఎక్కడన్నా? పుట్టెను అంటే ఏంది? సృష్టించబడెను. దేవునికి ఏమైనా భార్య ఉందా? పిల్లల్ని మనలాగా కనటానికి దేవునికి ఏమైనా భార్య ఉందా? లేదు సార్. మరి పుట్టినంటే అర్థమైంది? కన్యను పుట్టినంటే సృష్టించాడు, మనల్ని కూడా కన్నాడు, సృష్టించాడు. కనుక యేసు ప్రభుని కూడా పుట్టించాడు. దేవుడు ఎట్లయితాడు? నువ్వు ఎన్ని బోధలు చేసినా వేస్తేనే అని మీరు అనుకుంటూ ఒక వీడియో పెట్టండి నాకు దయచేసి. అప్పుడు ఈ పుట్టడం అంటే ఏంటో, ఈ యేసు ఎవరో, ఆ సమీపింపరాని తేజస్సు యొక్క దర్శనము నాకు వచ్చిన ప్రత్యక్షత నేను మొత్తము విడమర్చి చెప్పేస్తా యూట్యూబ్లో. మీరు పెట్టండి. దేవుడారా, ఇలా చెప్పుకుందాం. నువ్వు పెట్టు, నేను పెడతా, నేను పెట్టిన మళ్ళీ నువ్వు పెట్టు, మళ్ళీ దానికి నేను పెడతా, ఇలా పెట్టుకుంటూ పోదాం. మామూలుగా సత్యం నేర్చుకుందాం. మన ఇద్దరము, నీది నేను ఒప్పుకోకపోయినా, నాది నువ్వు ఒప్పుకోకపోయినా, ఇంటున్న ప్రజలు, దేవుని ప్రజలకు దేవుడు కనువిప్పు చేసి సత్యం నేర్చుకుంటారు. ఇలా తేలుతుంది సత్యం ఎప్పుడు. నువ్వు అరగంట మాట్లాడు, నేను ఒక గంట మాట్లాడతా, నువ్వు ఒక గంట మాట్లాడు, నేను ఒక గంట మాట్లాడతా, కొట్టుకుందాం, తిట్టుకుందాం, ఇవన్నీ కుదరదు. ఇప్పుడు చెప్తావా లేదా? ఇప్పుడు చెప్తావా? ఎవరండి? మన మనుషులమండి. కుటుంబ సమస్యలు, బాధలు, సేవ, కష్టాలు ఎన్నో ఉంటాయి. కొద్దిగా విశ్రాంతిగా తెలుసుకొని, టైం చూసుకొని, దేవుని దగ్గర అడిగి, వాక్యం చదువుకొని మళ్ళీ వీడియో పెడతాం. అట్లా సత్యం బయటకు వస్తుంది. నీ లోపల ఉన్నది మొత్తం వస్తుంది, నా లోపల ఉన్నది మొత్తం. అలా సత్యాన్ని మనము స్థాపించగలము. గర్వముతో, అహంకారముతో సత్య సంస్థాపన జరగదు. ఓర్పుతో, సహనముతో, సత్యం పట్ల ఆసక్తితో సత్య సంస్థాపన చేయగలం మనం. కనుక దయచేసి వీడియో ఉంటున్న స్నేహితులారా, క్రీస్తునందు పిల్లలారా, మరి త్రిత్వానికి విరోధంగా ఉన్నటువంటి వ్యక్తులు, మరి మీరు తెలుసుకోండి, మారు మనసు పొందండి. క్రీస్తు కొరకు ఒళ్ళంతా కన్నులు చేసుకొని క్రీస్తు కొరకు ఎదురు చూస్తున్న మరి దేవుని విశ్వ పౌరులారా, సంఘమా, దేవుని పిల్లలారా, మరి ప్రార్థన చేయండి. కొద్ది కాలంలో సర్వసత్యం బయటికి రావాలి. కుదురుబాటు కాలాలు జరిగిపోవాలి, సమయం లేదు. అందరం కలిసి దేవుని వైపు మరి మనం కనులెత్తి చూద్దాం. ఆ సర్వసత్యం పంపమని ప్రార్థించుదాం. ఈ సత్యం ఏంటో పూర్తిగా తెలిసే వారికి వదిలిపెట్టేది లేదు.